ఒక్కసారిగా ఆ రైతు మీదకి దాడి చేసింది చంపడానికి. కిసాన్ నే కహా, ఆ రైతు మనలాగా భయపడలేదండి. సమజ్దారీ సే, హోషియారీ సే, ఆ సమస్య ఇప్పుడు తనకు వచ్చిన సమస్య అతి పెద్ద సమస్య. ఒక ఎలుగుబంటి తన పైన దాడి చేసి చంపబోతుంది. అలాంటి టైంలో మనమైతే భయపడిపోతాం. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మనం 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి సెకండ్ లెసన్ కిసాన్ కి హోషియారీ అనేటువంటి లెసన్ ని కంప్లీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. పాఠం పూర్తిగా మీకు అర్థమవుతుంది. మొదటిగా కిసాన్ కి హోషియారీ. కిసాన్ అంటే తెలియాలని మనం కృషక్ అని అర్థం. కృషక్ అంటే రైతు అని అర్థం. కృషక్ అనొచ్చండి, లేదా భూమి పుత్ర అని కూడా అనొచ్చండి. భూమి పుత్ర అంటే భూమిపుత్రుడు ఎవరండి? రైతు అండి. కిసాన్ అంటే రైతు అని అర్థం. కిసాన్ కి హోషియారీ, రైతు యొక్క హోషియారీ స్మార్ట్నెస్. స్మార్ట్నెస్ స్మార్ట్నెస్ కిసాన్ కి స్మార్ట్నెస్ అండి. స్మార్ట్నెస్. హోషియారీ అంటే బుద్ధిమాని. బుద్ధిమాని అనొచ్చండి. బుద్ధిమాని లేదా చతురాయి. చతురాయి 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 అనొచ్చు, బుద్ధిమాని అనొచ్చు, లేదా సమజ్దారి అని కూడా అనొచ్చు. సమజ్దారి చెప్పండి. హోషియారి, బుద్ధిమాని, చతురాయి, సమజ్దారి. స్మార్ట్నెస్ అండి, క్లవర్నెస్. అంటే మనకు గనక ఒక సమస్య వస్తే ఆ సమస్యకి సమాధానంగా మనం వెంటనే త్వరితగతిన వెంటనే మనం ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి లక్షణాన్ని హోషియారి అంటారండి, సమజ్దారి అంటారు, బుద్ధిమాని అంటారు, స్మార్ట్నెస్ అంటారు. అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి సమాధానాన్ని అత్యంత త్వరగా తీసుకోవడం. ఇక్కడ కిసాన్ కి హోషియారీ, ఒక రైతు యొక్క స్మార్ట్నెస్ ఏంటి అనేది ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం. కథను ఏమంటారండి? కహానీ అంటారు. కహానీ ఏకవచనం అండి. కహానియా అనేది బహువచనం అవుతుందండి. కహానియా బహువచనం అవుతుంది. దీన్ని స్మాల్ చేసి చోటీ మాత్ర చేసి యా యాడ్ చేయాలి. కహానియా అనేది బహువచనం. సో ఇక్కడ చూద్దామండి. ఏ కిసాన్ అపనా ఖేత్ జోత్ రహా థా. కిసాన్ అంటే ఇందాక మాట్లాడుకున్నామండి, మన రైతు అన్నాం, కృషక్ అన్నాం, భూమిపుత్ర అన్నాం. ఒక రైతు అపనా తన యొక్క ఖేత్ అంటే ఫీల్డ్ అండి, పొలం ఏదైతే ఉందో, జోత్రహ అంటే దున్నుతూ ఉన్నాయండి. ఆ పొలాన్ని దున్నుతున్నాడు. ఒక రైతు తన పొలాన్ని అలా దున్నుతూ ఉన్నాడు. అచానక్ కహీసే ఏక్ భాలు ఆగయా. ఎక్కడి నుండో ఒక ఎలుగుబంటి అక్కడికి సడన్ గా వచ్చింది. ఒక్కసారిగా సడన్ గా వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఏక్ అండి, ఏక్ ఆపోజిట్ అనేక్ అండి. ఏక్ ఆపోజిట్ అనేక్. ఏక్ ఆపోజిట్ అని రాయచ్చండి. అనేక్. భాలు. భాలు అంటే ఎలుగుబంటి అండి. ఆగయా, సడన్ గా ఒక ఎలుగుబంటి అక్కడికి వచ్చేసింది. వచ్చి భాలు కిసాన్ కో మార్నే ఝపటా. ఝపటా అంటే అటాక్ అండి. ఝపటా అంటే అటాక్ చేయడం, అంటే దాడి చేయడం. ఒక్కసారిగా ఆ రైతు మీదకి దాడి చేసింది చంపడానికి. కిసాన్ నే కహా, ఆ రైతు మనలాగా భయపడలేదండి. సమజ్దారీ సే, హోషియారీ సే, ఆ సమస్య ఇప్పుడు తనకు వచ్చిన సమస్య అతి పెద్ద సమస్య. ఒక ఎలుగుబంటి తన పైన దాడి చేసి చంపబోతుంది. అలాంటి టైంలో మనమైతే భయపడిపోతాం. కానీ ఆ కిసాన్ భయపడిపోలేదండి. ఆ రైతు భయపడిపోలేదు. సమజ్దారీ సే కిసాన్ నే కహా, తన తెలివితేటలతోటి కిసాన్ నే కహా, కిసాన్ అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ముఝే క్యో మార్తే హో, నన్ను ఎందుకు చంపబోతున్నావు? నా పైన ఎందుకు దాడి చేయబోతున్నావు? ఉపజ్ హోనేదో, జో కహోగే వహీ ఖిలాऊंगा. ఉపజ్. ఉపజ్ అంటే ఫసల్ అండి. ఉపజ్ అంటే ఫసల్ అంటే క్రాప్ అండి. క్రాప్ పంట ఏదైతే పండని, హోనేదో జో కహోగే నువ్వేం చెప్తావో, వహీ ఖిలాऊंगा నీకు అది తినిపిస్తాను అంటే నీకు ఇస్తాను అని అర్థం. ఇక్కడ అది నీకు తినిపిస్తాను, నీకేం కావాలో చెప్పు, ఆ పంటంతా నీకు ఇచ్చేస్తాను, ఆ పంటంతా నీకు తినిపిస్తాను అన్నాడు. భాలునే కహా, ఆ ఎలుగుబంటి అంది. భూమి. భూమి అంటే ధర, ధరణి, ధర, ధరణి, పృథ్వీ, పృథ్వీ, అవని, ఇలా మనం పదాలు చెప్పొచ్చు. ఊపర్ కి ఉపజ్. ఊపర్ అంటే పైన అండి, పైన. ఊపర్ అంటే పైన. నీచే అంటే కింద. ఊపర్ ఆపోజిట్ ఏమవుతుందండి? నీచే. ఊపర్, నీచే. ఉపజ్. ఉపజ్. ఉపజ్ అంటే ఫసల్ అండి. ఫసల్ అంటే పంట. ఫసల్ అంటే క్రాప్, పండిన పంట ఏదైతే ఉందో దాన్ని ఉపజ్ అంటామండి. మేరీ ఔర్ నీచే ఆపోజిట్ అండి. ఊపర్ ఆపోజిట్ చెప్పాం కదండి. నీచే కి తుమ్హారీ రహేగి. తుమ్హారీ అంటే ఇక్కడ కిసాన్ అండి. తుమ్హారీ అంటే రైతు. భాలు అంటున్నాడు. భాలునే కహా, భాలు ఏమన్నాడు? భూమికి ఊపర్ కి ఉపజ్ మేరీ.
భూమికి పైన ఉన్నటువంటి ఆ క్రాప్ అంతా నాది, నీచేకి ఉపజ్ తుమ్హారీ రహేగి, కింద ఉన్నటువంటి పంట నీది, భూమి కింద ఉన్న పంట నీది, భూమి పైన ఉన్నటువంటి పంట నాది. ఎవరండి? భాలు. కిసాన్ చాలా తెలివి గలవాడు. किसान बहुत होशियार हैं, समझदार हैं, उन्होंने समझदारी दिखाई, होशियारी दिखाई. होशियारी అదేనండి టైటిల్, కిసాన్ కి హోషియారి. కిసాన్ నే ఆలు బో దియే. ఆలు అంటే పొటాటో అండి, బంగాళదుంప. మనం ఏదైతే బంగాళదుంప ఉందో ఆ దుంపని నాటాడు. భోదేనా బీజ్ డాల్నా, విత్తనాలు నాటడం అండి. ఆ విత్తనాలు వేశాడు. ఏ విత్తనాలు వేశాడు? ఆలు నాటాడండి. ఇంతకాలానికి కొంత టైం గడిచింది. ఉపజ్ హుయి, ఉపజ్ హుయి, ఉపజ్ అంటే పంట పండింది, కొంతకాలానికి పంట పండింది. తో భాలు, ఇప్పుడు భాలు చెప్పినట్టుగానే పైన భూమి పైన ఉన్నటువంటి ఆ భూమి పైన ఉన్నటువంటి క్రాప్ ఏదైతే ఉందో అదంతా భాలుకు వచ్చేస్తుంది. కానీ లోపల ఏముంటుందండి? లోపల ఆలు ఉంటుంది. ఉపజ్ హుయి తో భాలుకో పత్తే ఖానే కో మిలే. పత్తా ఏకవచనం అండి. ఆకులు ఏవైతే ఉన్నాయో పత్తా ఏకవచనం, పత్తే బహువచనం. పైన ఉన్నటువంటి ఆకులు అవి మాత్రమే భాలుకు లభించినాయి. और भालू चिड़कर नाराज होकर, नाराज होकर रह जाना, ना चिड़कर रह गया, నారాజ్ హోకర్, గుస్సా హోకర్, క్రోధిత్ హోకర్ అని కోపంతో అలా ఉండిపోయాడు. ఏమి చేయలేక కోపంతో ఉండిపోయాడు. ఏం దొరికినాయండి భాలుకి? ఆకులు దొరికినాయి. కానీ రైతు తెలివిగా భూమి లోపల పండేటువంటి పంటని నాటడం జరిగింది. కిసాన్ కి హోషియారి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ టైం అగలీ బార్ అంటే నెక్స్ట్ టైం తర్వాత సారి భాలునే కహా, ఈసారి భాలు అన్నాడు, చాలా ఆలోచించన్నాడు. దేఖో ఇస్ బార్ భూమికే నీచేకి ఉపజ్ మేరీ. ఉపజ్ అంటే మళ్ళీ చెప్పుకున్నాం అండి, ఫసల్ అని చెప్పుకున్నాం. ఫసల్ అంటే క్రాప్ అండి, భూమి అంటే ధరాధరణి, పృథ్వీ అవని భూమి ధరాధరణి. ఆ పృథ్వీ అవని ఈసారి ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమికి నీచేకి ఉపజ్, నీచే అంటే దిగువన ఉన్నటువంటి క్రాప్ నాది. మొదటిసారి భూమి పైన కోరుకున్నాడు కదా, ఈసారి భూమి కింద ఉన్నటువంటిది కోరుకుంటున్నాడు. భూమికి నీచేకి ఉపజ్ మేరీ और ऊपर की तुम्हारी, పైన ఉన్నది నీది అని ఆ రైతును అన్నాడు. కిసాన్ నే హోషియారీ సే, మళ్ళీ కిసాన్ समझदारी से चतुराई से इस बार किसान ने गेहूं बो दिए. गेहूं అంటే గోధుమలు అండి, గోధుమ. గేహు అంటే ఏంటంటే గోధుమ. ఏదైతే గోధుమలు ఉన్నాయో గోధుమల్ని నాటాడండి. ఈసారి గోధుమల్ని నాటాడు. జబ్ ఉపజ్ హుయి, ఎప్పుడైతే పంట పండిందో కిసాన్ కో మిలే చమ్కీలే, బ్రైట్ అండి, బ్రైట్ అంటే బాగా ప్రకాశవంతమైనటువంటి గేహు, బాగా మెరుస్తున్నటువంటి బంగారు రంగులో ఉన్నటువంటి గోధుమలు రైతుకు లభించినాయి. ఈసారి పంట పండింది, పైన గోధుమలన్నీ కూడా రైతుకు వచ్చినాయి. భాలుకో మిలే, మరి భాలుకి ఏం దొరికినాయండి? ఆ ఎలుగుబంటికి ఏం దొరికినాయి? కేవల్ జడే అంటే రూట్స్ అండి. జడే అంటే కేవలం ఆ వేర్లు మాత్రమే లభించినాయి. ఆ కింద ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి వేర్లు లభించినాయి. బాలు ఖీజ్ కర్ రహ గయా, ఏమీ చేయలేని స్థితిలో, కోపాన్ని ప్రదర్శించిన స్థితిలో ఉండడాన్ని ఖీజ్ కర్ రహ జానా అంటాడు. యాంగ్రీ మూడ్ లో ఉండడం, ఆ కోపాన్ని సహించుకుంటూ ఉండడం. కౌన్? భాలు. ఇస్ బార్ దూసరీ బార్ గేహూ, ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం భాలు భూమి పైన ఉన్నది కోరుకున్నాడు. అప్పుడు రైతు తెలివిగా భూమి కింద పండేటువంటి పంట బంగాళదుంపను వేశాడు, పొటాటోని వేశాడు. తర్వాత అలా మోసపోయానని తెలుసుకున్నటువంటి భాలు రెండోసారి భూమి కింద ఉన్నది కోరుకున్నాడు. భూమి కింద ఉన్నటువంటిది క్రాప్ తనది అన్నాడు. అప్పుడు రైతు తెలివిగా గోధుమలు పండించాడు. భూమి పైన వచ్చేటువంటి ఆ గోధుమ పంట అంతా కూడా రైతుకు వచ్చింది. ఆ విధంగా సమస్యకి సమాధానం వెతికాడు. ఈసారి మూడోసారి ఏం జరిగింది చూద్దాం. ఈసారి భాలు కిసాన్ కో పాఠ్ పడానా అంటే గుణపాఠం చెప్పాలనుకున్నాడండి. సబక్ సిఖానా చాహా. కౌన్? భాలు. గుణపాఠం అంటే ఏదో ఒక లెసన్ చెప్పాల్సిందే, వీడికి మంచి లెసన్ చెప్పాలి అని చెప్పి సోచి ఆలోచించి ఏం చేశాడయ్యా అంటే ఉస్నే కిసాన్ సే కహా, ఆ రైతు అన్నాడు, భూమికే సబ్సే ఊపర్, భూమి అన్నిటికంటే పైన ఉన్నటువంటి సబ్సే ఊపర్ పై క్రాప్, అలాగే और భూమికే నీచే ఉపజ్ మేరీ, భూమి కింద ఉన్నటువంటి పంట నాది. భూమి పైన పండే పంట, భూమి కింద పంట, మధ్యలో మాత్రమే నీది. సరేనని కిసాన్ ఒప్పుకున్నాడు. ఈస్ బార్ కిసాన్ ని ఆలోచించి, మళ్ళీ తెలివిగా ఆలోచించి, తన తెలివితేటలు ప్రదర్శించి, చతురాయిని ప్రదర్శించి లగాయా గన్నా. గన్నా అంటే ఏంటండి? చెరకు అంటే షుగర్ కేన్.
చెరకు పండించాడండి. చెరకు పండిస్తే జబ్ అంటే షుగర్ కేన్ అండి. షుగర్ కేన్ ఏదైతే పండించాడో ఉపజ్ హుయితో భాలుకో మిలే పత్తే, భాలుకి ఏమి లభించిన ఎలుగుబంటికి ఆకులు, కింద ఉన్నటువంటి వేర్లు. భూమి పైన నాదే అన్నాడు, అన్నిటికంటే పైది నాదే అన్నాడు, అన్నిటికంటే కిందది నాదే అన్నాడు. భాలు కా సిర్ చక్రా గయా, భాలు ఆ తలంతా కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది, ఇంకేం చేయాలో తెలియక పిచ్చోడు అయిపోయాడు. కిసాన్ తనకొచ్చిన ఆపదని తన తెలివితేటలతోటి, తన చతురాయితోటి ఏ విధంగా సాల్వ్ చేసుకున్నాడు అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ పాఠం పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే తెలివిగా, చతురాయిగా ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఆ సరైన నిర్ణయం మీ యొక్క సమస్యని దూరం చేస్తుంది. కాబట్టి మీరందరూ తెలివైన విద్యార్థులుగా తయారవుతారని ఆశిస్తూ, ఈ పాఠం ద్వారా మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.